ఆంధ్ర, తెలంగాణలలో ఉమ్మడిగా ఉన్నటువంటి సందర్భంలో కమ్మారెడ్డి సామాజిక వర్గాలే అత్యధిక కాలం ముఖ్యమంత్రిత్వం వహించారు. దానికి ప్రత్యామ్నాయంగా కాపు సామాజిక వర్గం నుంచి ముఖ్యమంత్రి కావాలని జరిగినటువంటి ప్రయత్నాల్లో ఒకప్పుడు రంగా మరణించారు. చిరంజీవి ఏమో పార్టీని కాంగ్రెస్‌లో కలిపేశారు. పవన్ కళ్యాణ్ ఏమో తెలుగుదేశంతో కలిసి ట్రావెల్ అవుతున్నారు. ఇలాంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీ ఆల్టర్‌నేటివ్ ఫార్ములా కింద తీసుకొస్తోంది బీసీ ముఖ్యమంత్రి. ఒకప్పుడు ఆ ప్రయోగం చేసి తెలుగుదేశం విఫలమైంది. కానీ తెలంగాణలో బలంగానే ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ 8 మంది పార్లమెంట్ సభ్యులతో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ బీసీ ముఖ్యమంత్రిని కిందటిసారి ఎన్నికల్లోనే ప్రకటించింది. ఇప్పుడు బండి సంజయ్ వచ్చేటప్పటికి బీసీ ప్లస్ కాపు సామాజిక వర్గంలోని వన్ ఆఫ్ ద క్యాస్ట్ కాబట్టి తనకి ఆప్షన్ ఉంది. అదే సందర్భంలో ఇటు ముదిరాజ్ అయినటువంటి ఈటెల రాజేందర్ కూడా తనకి కావాలని కోరుకుంటున్నది చూస్తున్నాం. బట్ అక్కడ బీసీ ఆర్ కాపుని సీఎం చేయడం, డిప్యూటీ సీఎం చేయడం అన్నటువంటిది ఖాయం. అది భారతీయ జనతా పార్టీ రెడీలో ఉంది. కానీ అక్కడ ప్రజలు అంగీకరిస్తారా లేదా అన్నది చూడాలి. రెడ్డి గారిని అంగీకరిస్తారా అన్నటువంటిది, లేదా వెలమదూరని అంగీకరిస్తారని. అది పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్లో కూడా బీసీ కాపు నినాదమే బీజేపీ ఎంచుకుందా. ఎందుకంటే బీసీలు క్రమంగా బీజేపీ వైపుకి ఎంటర్, అంటే బీసీ అంటే ఇక్కడ తెలుగుదేశం కంచుకోట. కానీ ఆయా సామాజిక వర్గాల్లో బలంగా చొచ్చుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కొక్క కులానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు సిన్సియర్గా నిర్వహించుకుంటూ వస్తున్నాడు మాధవ్, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యాక. ఇప్పుడు చూస్తే బీజేపీలో చేరారు గుంటూరు జిల్లా నాయీ బ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నందాబాబ్జీ, ఎమ్మెల్సీ పోతుల సునీత ఆయన కండవా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం, బిట్రా శివనారాయణ, నాగోతు రమేష్ నాయుడు, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రొంగల గోపి శ్రీనివాసు వీళ్ళందరూ కూడా కార్యక్రమాలు పాల్గొన్నారు. బీజేపీ కండువా కప్పుకుని 200 మంది బీసీలు చేరడం అన్నటువంటిది కీలకమైనటువంటి అంశం.